వెల్కమ్ బ్యాక్. దిస్ ఇస్ శ్రీనివాస్. క్రాస్వర్డ్ ఫజిల్ తయారు చేసి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డుకి ఎంపికైన యార్లగడ్డ పోలీసును ఆదివారం RG2 GM యాంటోనీ రాజా అభినందించారు. GM కార్యాలయంలోని తన ఛాంబర్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డు నుంచి వచ్చిన పత్రాలు, షీల్డ్ బహుమతిని 3616 పదాలతో తయారు చేసిన అతిపెద్ద క్రాస్ వర్డ్ ఫజిల్ను పరిశీలించిన అనంతరం ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డుకి ఎంపిక చేశారు. ఈ సందర్భంగా పోస్టు ద్వారా వచ్చిన షీల్డ్, ప్రశంసపత్రం, టీషర్ట్, వాచ్, బ్యాడ్జ్ తదితర వస్తువులను GM పరిశీలించి పోలీసుకు అందజేశారు. ఈ సందర్భంగా GM మాట్లాడుతూ అతిపెద్ద క్రాస్ వర్డ్ ఫజిల్ తయారు చేసి పోలీసు సరికొత్త రికార్డు నెలకొల్పాడని అన్నారు. ఇంతటితోనే ఆపకుండా ఈ ప్రతిభను అందరికీ అందుబాటులో ఉండేలా తయారు చేయాలని ఆయన కోరారు. పనిచేస్తున్న శ్రీ యార్లగడ్డ పోలీస్ పర్సనల్ డిపార్ట్మెంట్ క్లర్క్ 3616 వర్డ్స్తోని ఇంగ్లీష్లో 6 feet into 7 feet క్రాస్ పజిల్ చేశారు. ఇది చాలా కష్టమైన పని, చాలా నాలెడ్జబుల్ పని. చాలా నాలెడ్జ్ ఉండి అప్లికేషన్ ఉంటేనే కానీ ఈ చిన్న చిన్న క్రాస్వర్డ్ పజిల్స్ చేయడం జరుగుతుంది. అట్లాంటిది ఇంత పెద్ద పజిల్ని చేయడం అంటే రియల్లీ చాలా గ్రేట్. ఈ కార్యక్రమంలో హైదర్ అలీ, అనంతరామయ్య, శ్రీనివాస్, GM సిబ్బంది పాల్గొన్నారు. ప్రమాదవశాత్తు 1986 మార్చి 27న మృతి చెందిన కార్మికుల జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన స్తూపాన్ని యథాస్థానంలో నిర్మించాలని IFTU నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా RG3 OCP1 వెల్ఫేర్ ఆఫీసర్కు వినతి పత్రం అందజేసి మాట్లాడారు. ప్రతి సంవత్సరం మార్చిలో నివాళులు అర్పించుటకు నిర్మించిన స్తూపాన్ని RG3 అధికారులు కూల్చివేయడం సరికాదన్నారు. ఇప్పటికైనా అధికారులు అదే స్థానంలో స్తూపాన్ని ఏర్పాటు చేయాలని, లేని పక్షంలో ఆందోళనలు మరింత ఉధృతం చేయనున్నట్లు వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో K. విశ్వనాథ్, SK బాబు, అశోక్, మల్లయ్య, రాజయ్య తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ విధిగా పాల్గొనాలని తెలంగాణ రాష్ట్ర సమితి రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోరకంటి చందర్ పిలుపునిచ్చారు. సోమవారం ఉదయం ఆ పార్టీ మండల అధ్యక్షులు మాడా నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో కుందనపల్లి గ్రామంలోని యువకులు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ 14F జీవోను రాష్ట్రపతి రద్దు చేయడం తెలంగాణ ప్రజల విజయంగా పేర్కొన్నారు. అదే స్ఫూర్తితో ప్రజలందరూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించేంత వరకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీలో చేరిన రాయమల్లు, అజీం, ప్రయోగ్, ఖాదీర్, జీవన్, రాము, మల్లికార్జున్, గౌరీశంకర్లకు టీఆర్ఎస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు బొమ్మగాని తిరుపతి గౌడ్, శ్రీనివాస్, పరశురాం, బి శ్రీనివాస్, కె సంతోష్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. ఒక్కటయ్యారు రామగుండం నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్ఛార్జ్ కోరకంటి చందర్, కార్పొరేషన్ అధ్యక్షులు తోడేటి శంకర్ గౌడ్. ఈ మేరకు కలిసే ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ధ్యేయంగా తెరాస శ్రేణులంతా విభేదాలను విడనాడి సంఘటితంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. మేరకు ప్రఖ్యాత రాష్ట్రం ఏర్పడడానికి అందరూ కృషి చేయాలనేది తెలంగాణ రాష్ట్ర సమితి పక్షాన మేము కోరుకుంటున్నాము. అట్లాగే గత 10 సంవత్సరాల నుండి తెలంగాణ రాష్ట్ర సమితిలో ఆర్నిషలు కష్టపడేటోళ్ళు అందరూ ఈరోజు గతంలో ప్రతి సంస్థలో ప్రతి దానిలో చేదోడు వాదాలు చిన్నగా జరిగిన విషయం అది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే తప్పకుండా 10 సంవత్సరాల నుండి టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి కొరకు కొట్లాడుతుంటే మరి చిన్న వాదాల్లో పోవద్దనే ఆలోచన కొద్ది అందరం ఒక నిర్ణయానికి వచ్చి
రామగుండం నియోజకవర్గంలో విభేదాలు అనంతరం అందరూ లేకుండా కలిసి సహపంక్తి భోజనాలు చేయగా కార్యక్రమంలో తెరాస నాయకులు మాలం మల్లేశం, గుంపుల ఓదలి యాదవ్, నూనె కొమరయ్య, పిల్లి రమేష్, పెంట రాజేష్, చల్కలపల్లి శ్రీనివాస్, సులోచన, సిహెచ్ మొగిలి, పిల్లి రాజమౌళి, ఆరెలి పోషం తదితరులు పాల్గొన్నారు. అఖండ భారతదేశ సాధనకై బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన చేపట్టారు. భారత్ మాతాకి జై అంటూ నినదించారు. అనంతరం బజరంగ్ దళ్ ప్రతినిధులు మాట్లాడుతూ విశాలమైన భారతదేశం కోల్పోయిన ప్రాంతాలన్నింటిని కలుపుకొని అఖండ భారత్గా ఏర్పడేలా పాలకులు కృషి చేయాలని వారు కోరారు. అంటే భారతదేశం ఇప్పటికే ముక్కలైపోయింది, కొన్ని దేశాలుగా విడిపోయింది. ఇప్పటికైనా కాశ్మీర్లో అల్లల్లవుతుంది. కాశ్మీర్ విడిపోకుండా చూడడం, విడిపోయిన దేశాలని కలుపుకోవడం, ముఖ్యంగా దీన్ని నిరసనగా ఈరోజు ప్రతి సంవత్సరం ఆగస్టు 14 మనం బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో అఖండ భారత్ సంకల్ప దివస్ ర్యాలీ తీయడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని న్యూస్ ఛానళ్ళు అనగా ఏబిఎన్, ఆంధ్రజ్యోతి కావాలని ఈరోజు హిందుత్వంపై హిందూ సాధు సంతులపై టార్గెట్ చేసి కొన్ని మత సంస్థలు ఇచ్చే డబ్బు ప్రలోభాలకు లొంగి దుష్ప్రచారాలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఛానళ్ళు అదేవిధంగా అడ్డుకోకపోతే మాత్రం దుష్ప్రచారాన్ని ఆపకపోతే మాత్రం ఈరోజు బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త ఆందోళనలు మరియు భౌతిక దాడులు చేయడానికి కూడా మేము వెనకాడమని హెచ్చరిస్తున్నాం. ఈ కార్యక్రమంలో వేపూరి రాములు గౌడ్, బండ సమ్మయ్య, శ్రీరాముల శ్రీను, తాళ్ల సురేష్, మునుకుంట్ల శ్రీను, పులిరాజు, కిషోర్, పొన్నం అంజన్న గౌడ్, రాజ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. విక్టరీ వెంకటేష్ ఉత్తమ అభిమాని సంఘం నాయకుడిగా గోదావరి కనికి చెందిన మహమ్మద్ రఫీ ఎంపికయ్యారు. గత 25 ఏళ్ల నుండి విక్టరీ వెంకటేష్ అభిమాన సంఘ నాయకుడిగా సమాజ శ్రేయస్సు కోసం ఉచిత వైద్య శిబిరాలు, శ్రమదానం తదితర సేవా కార్యక్రమాలను చేసినందుకు గాను మహమ్మద్ రఫీని ఉత్తమ అభిమానునిగా గుర్తించి వెంకటేష్ చేతుల మీదుగా అవార్డును ఇవ్వడం సంతోషకరంగా ఉందని రఫీ సిటీ న్యూస్తో వెల్లడించారు. 65వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని RG2 డివిజన్ పరిధిలోని 18 లైన్ కాలనీలో వాడవాడల మువ్వన్నెల జెండాలతో పాటు తెలంగాణ జెండా గగన తలంలో రెపరెపలాడింది. స్వాతంత్ర దినోత్సవ వేడుకలను కాలనీలోని కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు, వివిధ పార్టీల నాయకులు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు, విద్యార్థులు, వ్యాపార, వాణిజ్య సంస్థలు వారి వారి కార్యాలయాల వద్ద వాడల్లో జాతీయ పతాకాన్ని ఎగురవేసి స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జీఎం కార్యాలయంలో జీఎం యాంటోనీ రాజా జెండా ఎగురవేగా, టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ సర్వర్ షరీఫ్ జెండా ఎగురవేగా సిబ్బందిచే గౌరవ వందనం స్వీకరించారు. టీవీజీకేఎస్ కార్యాలయంలో కమిటీ సభ్యులు కేఆర్సీ రెడ్డి, హెచ్ఎంఎస్ కార్యాలయంలో ఎంఎస్ జమీల్, పోతన కాలనీలో దశరథం గౌడ్, ఏఐటీసీ RG2 అధికార ప్రతినిధి హైదర్ అలీ, ఐఎన్టీసీ నాయకులు శంకర్ నాయక్, బిఎంఎస్ నాయకులు ఇజగిరి రాజయ్య, పొలిటికల్ జేఏసీ తెలంగాణ చౌరస్తాలో జెండాను కో కన్వీనర్ శ్రీలత ఎగురవేగా 65వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను రాజన్నల సంఘం ఆఫీస్ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. జెండా ఆవిష్కరించి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో రాజన్నల సంఘం అధ్యక్షులు జక్కుల తిరుపతి, గాది రాజ్కుమార్, మొగిలి జంపయ్య, సమ్మయ్య, మల్లయ్యతో పాటు కుల పెద్దలు పాల్గొన్నారు. అదేవిధంగా దళిత సేవా సమితి గంగానగర్ శాఖ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. కోరకంటి చందర్, పీటీ స్వామి హాజరై జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో 8వ వార్డు దళిత సేవా అధ్యక్షులు లింగంపల్లి లింగయ్య, మల్లేష్, రమేష్, రాజయ్య, సంతోష్, నాగరాజు, శంకర్, రాజయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.